సో, ఈ వీడియోలో మనం అసలు ఎలాగా వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తామనేది చూద్దాము. ఓకే. సో, ఫస్ట్ ఏంటంటే మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే లెట్ కాన్స్ట్ అండ్ వేరియబుల్ ఆహ్, లెట్ వార్ అండ్ కాన్స్ట్ ఈ 3 మనం యూజ్ చేయాలన్నమాట. వేరియబుల్ డిక్లేర్ చేయడానికి. సో, వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయొచ్చనంటే యూజింగ్ లెట్ అండ్ దెన్ వేరియబుల్ నేమ్ అండ్ దెన్ వాల్యూ. So we can assign any value to that after declaring. ఓకేనా. సో దీన్ని హార్డ్ కోడెడ్ అంటారు. ఇలాగ మనం డిక్లేర్ చేసింది హార్డ్ కోడెడ్ అంటారు. నార్మల్‌గా మనకి వాల్యూస్ లైక్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏమైనా డెవలప్ చేసేటప్పుడు డేటాబేస్ నుంచి గానీ ఆర్ ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి మనకి డేటా అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. ఇలా హార్డ్ కోడెడ్‌గా ఉండదసల. సో దీన్ని మనం హార్డ్ కోడెడ్ అంటాము. ఓకే. సో ద యూజ్ ఆఫ్ వేరియబుల్స్ ఏంటంటే కమింగ్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ సోర్సెస్ ఇక్కడ చెప్తున్నారు అదే. ఇన్‌స్టెడ్ ఆఫ్ బీయింగ్ హార్డ్ కోడెడ్ కన్నా ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి మనకి స్క్రిప్ట్‌లోకి స్టోర్ అవుతాయి. వితౌట్ రీరైటింగ్. అంటే మనకిప్పుడు ఆహ్, కంటిన్యూయస్‌గా రీరైట్ అవ్వకుండా హ్మ్, ఒక టైప్ ఆఫ్ ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ అనేది వేరియబుల్స్‌లో స్టోర్ అవుతది. సో ఫస్ట్ మనం లెట్ వార్ అండ్ కాన్స్ట్ చూద్దాం. సో హియర్ ఇక్కడ 3 వేరియబుల్స్ తీసుకున్నాడు. లెట్, వార్ అండ్ కాన్స్ట్ అండ్ దీస్ ఆర్ ద వేరియబుల్ నేమ్స్. ఓకేనా. సో ఫస్ట్ లెట్ అండ్ వార్ అనేవి ఏంటంటే వీటి గురించి చూద్దాం మనం. లెట్, వార్ అండ్ కాన్స్ట్. లెట్, వార్ ఈ రెండిట్లో చూస్తే ఏంటంటే used for variables that might have new value assigned to them somewhere in the program. The difference between let and var is complex. It is related to scope. Okay. సో ఫస్ట్‌లీ నేను ఏం చెప్తున్నానంటే లెట్ అండ్ వార్ అనేది ఇది వేరియబుల్ డిఫైన్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఎప్పుడైనా ఒక వాల్యూని చేంజ్ చేయాలనుకుంటున్నామనుకో లెట్ అండ్ వార్ అనేవి యూజ్ చేస్తాం. సో ఇవేంటంటే ఇది స్కోప్‌కి రిలేటెడ్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు అ స్కోప్. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిచ్చారంటే if you understand the following sentences on scope, that is great, but it is totally fine if you do not get it. You will understand it soon enough as you keep working your way through the book. Okay. ఈ బుక్‌లో ఏం చెప్తున్నాడంటే మనకి స్కోప్ గురించి తెలీదనుకో దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడంట. మనం విందాం. ఓకేనా. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే వార్ అనేది గ్లోబల్ స్కోప్. అంటే మనం ఫైల్‌లో ఎక్కడున్న వేరియబుల్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. లెట్ అనేది బ్లాక్ స్కోప్ అంటే పర్టిక్యులర్ బ్లాక్ అంటే బ్రాకెట్స్‌లో ఉన్న దానిలోనే మనం ఈ లెట్ వేరియబుల్‌ని యూజ్ చేసుకుంటాం. సో వార్స్ గ్లోబల్ స్కోప్ మీన్స్ దట్ యూ కెన్ యూజ్ ద వేరియబుల్స్ డిఫైన్డ్ విత్ వార్ ఇన్ ద ఎంటైర్ స్క్రిప్ట్. వార్ అనేవి గ్లోబల్ స్కోప్ అని చెప్పాను. దట్ మీన్స్ ఏంటంటే మొత్తం ఎంటైర్ స్క్రిప్ట్‌లో మనం యూజ్ చేయొచ్చంట వేరియబుల్‌ని. On the other hand, let's block scope means you can only use a variable defined with let in the specific block of the code in which they were defined. ఓకే. ఇప్పుడు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ దీంతో స్టార్ట్ దీంతో ఎండ్ అవుతది. విచ్ ఈస్ హౌ యూ కెన్ రికగ్నైజ్ దట్. అంటే ఇప్పుడు ఏంటంటే వార్ అనేది ఎంటైర్ స్క్రిప్ట్‌లో యూజ్ చేయొచ్చు. బట్ కమింగ్ టు ద లెట్ ఇట్స్ అ బ్లాక్ ఆఫ్ స్కోప్. అంటే ఇట్ విల్ యాక్సెస్ ఓన్లీ అప్ టు పర్టిక్యులర్ బ్లాక్ ఆఫ్ స్కోప్. బిట్వీన్ దట్ వీ కెన్ యాక్సెస్ ద వాల్యూ ఆఫ్ అ లెట్. ఓకేనా. సో అలా ఆ ప్రకారం మనం అంటే ఇప్పుడు మనకు అర్థమైంది కదా వార్ అనేది గ్లోబల్ స్కోప్. లెట్ అనేది ఇట్స్ అ బ్లాక్ స్కోప్డ్ అని. ఓకేనా. అంటే దాన్ని మనము సమ్‌వేర్ ఇన్ ద ప్రోగ్రామ్ వీ కెన్ అప్డేట్ అని కూడా చెప్పొచ్చు. ఆన్ ద అదర్ హ్యాండ్ కాన్స్ట్ గురించి చూద్దాం ఇప్పుడు. ఓకేనా. కాన్స్ట్ అంటే ఏంటంటే ఈజ్ యూజ్డ్ ఫర్ వేరియబుల్స్ that only get a value assigned once. For example, the value of pi. కాన్స్ట్ అనగానే ఇట్స్ టైప్ ఆఫ్ అ కాన్స్టెంట్ వాల్యూ. మనం రీడిక్లేర్ చేయలేము, రీఅసైన్ కూడా చేయలేము దాంట్లో.
ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే పై, which will not change. If you try reassigning a value redeclared with a const, will get an error. సో అదే ఎర్రర్ ఇది. ఓకే. ఒక కాన్స్టెంట్ వేరియబుల్కి మళ్ళీ అసైన్ చేసినప్పుడు అది మనకు ఒక అన్కాడ్ టైప్ ఎర్రర్ అనేది వస్తుంది. ఫర్ సపోజ్ సి సమ్ కాన్స్టెంట్ 3 అని పెట్టాం, మళ్ళీ మనం దాన్ని రీడిక్లేర్ చేస్తున్నాం ఇక్కడ. సో అలా రీడిక్లేర్ చేసినప్పుడు ఇది ఈ పార్ట్ అనేది ఈ టైప్లో ఎర్రర్ అనేది చూపెడుతుంది. ఓకేనా. సో మనకు గుర్తొచ్చింది ఏంటంటే అన్కోడ్ టైప్ ఎర్రర్ అనేది మనకి ఒక ఎర్రర్ అనేది వస్తుంది. ఓకేనా. సో we we will be using let in most of our examples. For now, trust us that you should use let in most cases. ఓకే. సో మన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఏంటంటే లెట్ అనేది ఎక్కువగా యూజ్ చేయాలి, అండ్ మోర్ ఓవర్ ఇట్స్ అ ట్రస్ట్ వర్ది టు వర్క్ విత్ లెట్ ఇన్ మోస్ట్ కేసెస్ అని చెప్తున్నారు. సో అది రీడిక్లేరింగ్ వేరియబుల్స్ అక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు నేమింగ్ వేరియబుల్స్ గురించి వద్దాం. నేమింగ్ వేరియబుల్స్, అసలు వేరియబుల్స్ని ఎలాగా మనం వేరియబుల్స్కి నేమ్స్ ఏమి ఇవ్వాలి, ఏ టైప్ ఆఫ్ రూల్స్ మనం పాటించాలో చెప్తారు. సో వెన్ ఇట్ కమ్స్ టు నేమింగ్ వేరియబుల్స్, okay, I think we can provide another video for this. So I'm just running the declaration variables.